అందరికీ నమస్కారం. నా ఛానల్‌ని ప్రోత్సహిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మీ నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తుంటే నాకింకా చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో, మీ మీరు మీ రిలేటివ్స్ గానీ, ఫ్రెండ్స్‌కి గానీ ఈ వీడియోస్ షేర్ చేయడం వల్ల మీరు గూడా వాళ్ళకు చానా హెల్ప్ చేసిన వారవుతారు. ఎందుకంటే కొందరు ఐడియాస్ తెలియక అక్కడే ఆగిపోతున్నారు. ఒక్క జీతంతో సరిపోదు ముందు ముందు పరిస్థితులు. జాబ్‌తో పాటు సైడ్ ఇన్‌కమ్ కూడా అవసరం చానా మందికి. సో, ఖచ్చితంగా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. వేరే వాళ్ళకు ఉపయోగపడతారు అని అనుకుంటున్నాను. ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్దాం. ఒక చిన్న పట్టణంలో పుట్టిన అతను చిన్నప్పటి నుండే ఎలక్ట్రానిక్స్‌పై ఆసక్తి చూపేవాడు. ఎక్కడివైనా పాతవి లేదా విరిగిన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సేకరించి వాటిని తన సొంతంగా మరమ్మత్తు చేయడం మొదలుపెట్టాడు. పెద్ద పెట్టుబడి లేకుండా సాధారణ వ్యక్తి పెద్ద స్థాయిలో ఫలితం సాధించలేడు. కానీ అతను సాహసపూర్వకంగా నకిలీ ఫోన్లను రీఫర్బిష్ చేసి ఆన్‌లైన్‌లో అమ్మడం ప్రారంభించాడు. మొదటి నెలలో 20-30 యూనిట్లు మాత్రమే అమ్మి 15,000-20,000 సంపాదించాడు. చిన్న ఫోన్‌కి మార్పులు, ర్యామ్, రోమ్ అప్‌గ్రేడ్, కొత్త బ్యాటరీల ఏర్పాటు, వీటితో అతను తక్కువ ఖర్చుతో ఉన్న పరికరాలను ప్రీమియం క్వాలిటీగా మార్చేశాడు. 3 నెలలలో వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా ఆర్డర్లు రెట్టింపయ్యాయి. మొదటి సంవత్సరం చివర అతను నెలకు 2,00,000 స్థిర ఆదాయం సాధించాడు. రెండవ సంవత్సరం చివర పెద్ద పట్టణాల నుండి ఆన్‌లైన్ ఆర్డర్లు వచ్చేసరికి ఇప్పుడు అతను 3,00,000 స్థిర ఆదాయం వరకు సంపాదిస్తున్నాడు. ఒక చిన్న రూమ్ నుండి మొదలైన కథ ఇప్పుడు టెక్ స్టార్టప్ అయ్యే స్థాయికి చేరింది. తన ఘనత ఏమిటంటే సాధారణ పరికరాలతో, సాహసపూర్వక ఆలోచనతో, నైపుణ్యంతో మరియు క్రమశిక్షణతో జీవితాన్ని మార్చుకున్నాడు. ఈ వీడియో గనుక మీకు ఉపయోగపడినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి గానీ, రిలేటివ్స్‌కి గానీ ఎవరైనా ఎలక్ట్రానిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవారికి గానీ ఇది షేర్ చేస్తే వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. మీరు కూడా వారికి హెల్ప్ చేసిన వారవుతారు.